హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. మనకి C23, C20, C16 వాళ్ళకి అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్ సంబంధించి ఫీజు పేమెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఈ C16 వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఏ బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, అండ్ ఆల్సో ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్లా కాదా అనే విషయం కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మీకు నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని C23, C20, C16 వాళ్ళకి నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చినాడు డీటెయిల్గా. అండ్ ఫార్మసీ వాళ్ళకి కూడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫీజ్ మెయిన్ ఇక్కడ ఈ పాయింట్కి వచ్చి తర్వాత నేను ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనే విషయం చెప్తాను. ఇది చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్ మీకు ఎప్పటి నుంచి ఎగ్జామ్ ఉంటుందంటే 21st of October, నెక్స్ట్ మంత్ 21st నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఎగ్జాక్ట్గా 1 month ఉంది కరెక్ట్గా. ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్కి వచ్చేసరికి మీకు ఈ మంత్ 24th నుంచి ఆన్లైన్లో మీరు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 3rd వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది. ఒకవేళ లేట్ కానీ అయితే విత్ ఫైన్ మీరు పే చేసేలా ఉంటే ఇంకొక 3 days మీకు ఎక్స్టెన్షన్ అనేది ఉంది. ఒకవేళ అప్పటికి మీరు పే చేయలేకపోతే తత్కాల్ 9th వరకు ఉంది, అక్టోబర్ 9th వరకు. అండ్ ఇది మిగతా అంతా మీకు అది కాలేజీ వాళ్ళకి సంబంధించిన విషయం, మీకు అవసరం లేదు. ఇక్కడ ఫీజు ఎంత అంటే 550 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. ఫార్మసీ కోర్స్కి అయితే 800 రూపీస్ ఉంటుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అవి 3 years కోర్స్కి అయితే 550 రూపీస్ ఉంటుంది. అడిషనల్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్కి 600, అంటే 600 + 550 మీకు 1150 చూపిస్తుంది ఫీజు పేమెంట్. ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రమే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి అయితే 550 రూపీస్ అనేది మీకు ఆన్లైన్లో పేమెంట్ అనేది చూపిస్తున్నాం. లేట్ ఫీజు అన్నాం కదా, మీరు లేట్గా ఫీజు పే చేస్తే 600 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి వస్తుంది. లేదు తత్కాల్లో పే చేయాలంటే 3000 రూపీస్ మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎవరైనా అటెండెన్స్ షార్టేజ్ కానీ ఉంటే 75 to 65 మధ్యలో కానీ ఉంటే వీళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అటాచ్ చేసి ఈ కండోనేషన్ లిస్ట్లోకి వస్తారు కాబట్టి 800 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మా. ఇది కాకుండా మీకు ఎలిజిబిలిటీ విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ కండిషన్స్ సంబంధించి ఇక్కడ చూస్తాం చూడండి. ఫస్ట్, ది క్యాండిడేట్స్ హూ ఆర్ అపియర్డ్ ఫర్ C20 5th సెమిస్టర్ జూన్లో ఫైనల్ ఇయర్ వాళ్ళు, అంటే ఈ సంవత్సరము ఫైనల్ ఇయర్ 2024లో పాస్డ్ అవుట్ బ్యాచ్, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది 2024లో పాస్డ్ అవుట్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళు ఇన్స్టెంట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినారు. ఇది జూలైలో ఇన్స్టెంట్ ఎగ్జాము అటెంప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ లేదు. ఏది 5th సెమిస్టర్ ఒకటే రాయకూడదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. 5th సెమిస్టర్ మాత్రము ఆల్రెడీ రాసేస్తున్నారు కాబట్టి ఇన్స్టెంట్లో వాళ్ళు అక్టోబర్లో ఓన్లీ 5th ఒకటే రాయకూడదు అంతే. ఇది చాలామంది అందరూ లాస్ట్ ఇయర్ ఇన్స్టెంట్ రాసిన వాళ్ళ గురించి అర్థం చేసుకున్నారు. కాదు, లాస్ట్ ఇయర్ వాళ్ళు కాదు, ఎవరైతే ఈ ఇయర్ పాస్డ్ అవుట్స్ ఉన్నారో ఫైనల్ ఇయర్ 2024, అంటే మీకు పిన్ నెంబరు ఏది వస్తుందంటే 2023 నుంచి 24, 22 to 23, 21 to 22, అంటే 21లో జాయిన్ అయిన పిల్లలు స్టూడెంట్స్ 24లో బయటకు వచ్చి ఉంటారు. వాళ్ళు మొన్న జూలైలో ఇన్స్టెంట్ రాసుంటే 5th ఇప్పుడు రాయకూడదు. మన ఇన్స్టెంట్ కానీ రాయకుండా ఉనుంటే ఇప్పుడు మీరు రాసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్ ఎగ్జాము కొంతమంది రాసుండరు ఫైనల్ ఇయర్ పిల్లలు, వాళ్ళు కావాలంటే ఇప్పుడు అక్టోబర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు 5th సెమిస్టర్. ఓకేనా, ఇది C20 వాళ్ళకి సంబంధించి ఎవరు ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాశారు. లాస్ట్ ఇయర్ కానీ ఇన్స్టెంట్ రాసిన వాళ్ళకి సంబంధం లేదమ్మా, మీరు పాస్డ్ అవుట్ బ్యాచ్ కాబట్టి మీరు ఇప్పుడు రాసుకోవచ్చు. ఇది వర్తించేది ఓన్లీ 21 పిన్ నెంబర్ ఉండి
ఈ సంవత్సరం ఇన్స్టెంట్ రాసిన వాళ్ళకి మాత్రమే, ఈ ఇయర్ ఎవరైతే ఇన్స్టెంట్ రాస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అక్టోబర్లో 5th సెమిస్టర్ రాయకూడదు. క్లియరా? ఓకే. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమంటే C16 వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ C16 బ్యాచ్లో ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేసి అంటే క్యాండిడేట్స్ హూ వేర్ అడ్మిటెడ్ ఇన్ టు C16 స్కీమ్ ఇన్ ది ఇయర్ 16 పిన్ నెంబర్ ఉన్నవాళ్ళు, మీ రోల్ నెంబర్ స్టార్టింగ్లో 16 ఉన్నవాళ్ళు అండ్ 17 ఉన్నవాళ్ళు, దీస్ 2 పిన్ నెంబర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపేర్ ఫర్ ది అక్టోబర్-నవంబర్ 2024 ఎగ్జామినేషన్. ఓకేనా? ఈ పిన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ లేదు. మీకు 6 years 3+3 6 years డ్యూరేషను అయిపోయింది కాబట్టి మీరు ఇంకా రాయడానికి లేదు. నెక్స్ట్ 18 పిన్ నెంబర్, 19 పిన్ నెంబర్ బ్యాచ్, ఈ వాళ్ళు 18తో స్టార్ట్ అయ్యే వాళ్ళు, 19తో స్టార్ట్ అయ్యే వాళ్ళు రాయొచ్చు. ఇది కూడా చూడండి, నెక్స్ట్ 18కి ఆపేస్తారు, తర్వాత నెక్స్ట్ 19 పిన్ నెంబర్ ఉండే వాళ్ళకు కూడా ఆపేస్తారు. సో బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ 18 పిన్ నెంబర్ వాళ్ళు కానీ 18 బ్యాచ్ వాళ్ళు కానీ 2019 బ్యాచ్ డిప్లొమా చేరిన వాళ్ళు బీ కేర్ఫుల్. మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఈ అటెంప్ట్లోనే కంప్లీట్ చేసుకోండి 18 వాళ్ళు, తర్వాత మీకు అటెంప్ట్స్ అనేటివి ఉండవు. ఓకే, ఇది కంప్లీట్ డీటెయిల్స్ మా. ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ కానీ ఉంటే మనకి గగన కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా వీడియో రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆ వీడియోస్ చూసుకొని పాస్ అవ్వచ్చు. జస్ట్ 700 రూపీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అవి మాత్రమే మీరు చదువుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే, ఫ్రీగా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి యూట్యూబ్ మీరు ఛానల్ శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. దాంట్లో ప్లేలిస్ట్ అని ఉంటామా, ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ఈ ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్ట్కి మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఏవి చదవాలి అని ఇచ్చుంటాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు మీరు వీడియోస్ క్లాసెస్కి ఆన్సర్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకుంటే శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ అనే మొబైల్ యాప్ ఉంటుంది. ఆ యాప్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ యాప్లో మీరు జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలా అయితే బై చేస్తారో ప్రోడక్ట్స్, అలా ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్టు బై చేసుకోవచ్చు. దీనికి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేటివి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీ ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాను.